ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. జగిత్యాల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో లంచ్ మీట్ అయ్యారు. నిన్న జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్లీనరీలో జీవన్ రెడ్డి చేరుతారా లేక అంతకు ముందే పార్టీలో చేరి ప్లీనరీ బాధ్యత చూస్తారా అన్న విషయంపై ఇవాళ క్లారిటీ రానుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. జగిత్యాల నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో లంచ్ మీట్ అయ్యారు. నిన్న జీవన్ రెడ్డిని కలిసి బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్లీనరీలో జీవన్ రెడ్డి చేరతారా లేక అంతకు ముందే పార్టీలో చేరి ప్లీనరీ బాధ్యత చూస్తారా అన్న విషయంపై ఇవాళ క్లారిటీ రానుంది. కేసీఆర్ జీవన్ రెడ్డి భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, కాసేపటి క్రితమే జీవన్ రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. అయితే ప్రస్తుతం లంచ్ సెషన్ ముగిసింది. లంచ్ సెషన్ ముగిసిన తర్వాత జీవన్ రెడ్డి అట్లాగే కేటీఆర్ తో పాటు ప్రశాంత్ రెడ్డి, గంగుల కరుణాకర్ కలిసి మనం డిస్కషన్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా పార్టీలో చేరడం సంబంధించి అయితే చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నాం. ఫామ్ హౌస్ కు రాగానే జీవన్ రెడ్డి మీతో కలిసి పనిచేసే అదృష్టం వచ్చిందని చెప్పని కేసీఆర్ తో చెప్పిన వ్యాఖ్యలతో పూర్తిగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం సిద్ధంగా ఉందని చెప్పి డేట్ ఫిక్స్ మాత్రం మిగిలిందన్నట్టుగా తెలుస్తా ఉంది. కలిసి పనిచేయడం మూలన రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చొచ్చు అనే అంశాన్ని కూడా జీవన్ రెడ్డి కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రగంటగా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజల్లో ఎండకట్టాలని చెప్పని తమ రాకతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పిన కూడా కేసీఆర్ జీవన్ రెడ్డితో అన్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు సమావేశం గత 15 నిమిషాలుగా కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు గంగుల కమలాకర్ అట్లాగే కొప్పుల ఈశ్వర్ అతను కూడా పాల్గొన్నారు. అయితే సమావేశం అనంతరం ప్లీనరీలోనే జీవన్ రెడ్డి చేరేటట్టుగా కూడా తను నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు జీవన్ రెడ్డితో పాటు కొంతమంది కరీంనగర్ సంబంధించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రావడం జరిగింది. అట్లాగే మిగతా నేతలందరి సమక్షంలో భారీ ఎత్తున కరీంనగర్ లోనే జీవన్ రెడ్డి చేరే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.